నేను సంపాదించిన కోట్లాది రూపాయలు నన్ను రక్షించలేకపోతున్నాయండి. నా ఇంజనీరింగ్ డిగ్రీలు నన్ను కాపాడలేకపోతున్నాయి. నా ఫ్యాక్టరీ నన్ను రక్షించలేకపోతుంది. ఎవరు కాపాడతారు అని ఏడుస్తున్నప్పుడు నా దగ్గర పనిచేసే ఒక పని మనిషి, ఒక సామాన్యమైన వాచ్మెన్ భార్య ఆ లక్షల మంది ప్రజల మధ్యకి పరిగెత్తుకొచ్చి ప్రజలందరూ చూస్తుండగా ఆ కుప్పకూలు పడిపోయిన 5 అంతస్తుల భవనం ముందు మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభుకి ప్రార్థన చేస్తుందండి. లక్షల మంది చూస్తున్నాం. ఒక్క పని మనిషి లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా యేసు ప్రభుకి ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసండి? యేసు ప్రభువా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి, నీకు అసాధ్యమైందంటే ఏది లేదంట. పైగా అమ్మాయి ఒక విచిత్రమైన మాట అందండి, ప్రభువా నువ్వు మృతుడు కాదు, సజీవుడైన దేవుడివి. నువ్వు సజీవుడు అని దేవుడు కాబట్టి నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా అని చెప్తుంది. అని చెప్తే ఏమంటుంది తెలుసా? ప్రభువా, ఈ ప్రమాదం జరిగిన స్థలంలో ఒక్క మాట సెలవిస్తే దాని కింద ఆ చనిపోయిన 4 మనుషులు సజీవులుగా బ్రతుకొస్తారని చెప్తుందండి. పబ్లిక్గా ప్రార్థన చేస్తున్నారు, రహస్యంగా. పబ్లిక్ నవ్వుతారా నవ్వరా? అందరూ నవ్వుతున్నారు. యేసు ప్రభు మాట్లాడతాడా? యేసు ప్రభు మాట్లాడితే చనిపోయిన మనుషులు బతికొస్తారా అంటున్నారు. అందరూ నవ్వుతున్నారు. యేసు ప్రభు మాట్లాడతాడా? యేసు ప్రభు మాట్లాడితే చనిపోయిన మనుషులు బతికొస్తారా అంటున్నారు. నాకు కూడా అనుమానమే. ఎందుకు తెలుసా? నేను పూజించిన వెండి బంగారు విగ్రహాలే ఎప్పుడు నాతో మాట్లాడలేదు. యేసు ప్రభు మాట్లాడతాడా అనుకుంటున్నాను. వెంటనే ఆ పని మనిషి నా వైపు చెయ్యి చూపించి, ప్రభువా ఈ మనిషితో నువ్వు మాట్లాడు, ఇంజనీర్తో నువ్వు మాట్లాడని ప్రార్థన చేస్తున్నాను. నాకు భయం వేసిందండి. ఎందుకో తెలుసా? ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? యేసు ప్రభు నాతో మాట్లాడమంటదేంటి? నిజంగా యేసు ప్రభు మాట్లాడతాడా? యేసు ప్రభు మాట్లాడితే చనిపోయిన మనుషులు బతికొస్తారు అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మాత్రం పట్టుదలగా మోకాలేసి, ప్రభువా ఇంజనీర్తో నువ్వు మాట్లాడు, శాంతారావు గారితో నువ్వు మాట్లాడు అని ప్రార్థన చేస్తున్నప్పుడు లక్షలాది మంది ప్రజలందరూ చూస్తుండగా ఆకాశం నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి. ఆకాశం నుంచి ఒక ఉరుము శబ్దం నా దగ్గరకు వచ్చింది. నాతో ఏం మాట్లాడుతున్నా తెలుసా? ప్రభు, నా కుమారుడా, ఆ స్థలంలోనే ప్రయత్నం చేయి, ఆ 4 మనుషులు బతికొస్తారు. ఆ స్థలంలోనే ప్రయత్నం చేయి, ఆ 4 మనుషులు బతికొస్తారని చెప్తున్నాడు దేవుడు. మీరందరూ నన్ను తిట్టరంటే ఒక మాట చెప్తా, నిజం చెప్తా. మీరందరూ నమ్మినా నేను మాత్రం నమ్మలేదండి. ఎందుకో తెలుసా? సైన్స్ దీన్ని ఒప్పుకుంటుందా? సైన్స్ దీన్ని అంగీకరిస్తుందా? సైన్స్కి ఏం కావాలా? రుజువులు, ఆధారాలు కావాలి. నాతో మాట్లాడుతున్నవాడు నిజంగా యేసు ప్రభు కాదో నాకు రుజువు కావాలా వద్దా చెప్పండి. నాతో మాట్లాడుతున్నాడు నిజంగా యేసు ప్రభు కాదో నాకు రుజువు కావాలొద్దా? అందుకే నేనేం చేసింది తెలుసండి? 2 చేతులు పైకెత్తి అందరూ చూస్తుండగా అరుస్తున్నా. ఏమని తెలుసా? ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని నేను అరుస్తుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారా చూడరా? నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వైపు చూస్తారా చూడరా? నాతో చూస్తున్న, నా వైపు చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? నాకేమైంది అనుకుంటున్నారు? పిచ్చి పెట్టింది అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం పట్టించుకోకుండా 2 చేతులు పైకెత్తి ఏమంటున్నాను తెలుసా? ఎవరి వశం నువ్వు నాతో మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడుతున్నవాడు నువ్వు నిజంగా యేసు ప్రభువేనా? నాతో మాట్లాడుతున్నవాడు నువ్వు నిజంగా యేసు ప్రభు అయితే
నేను ఎక్కడ తవ్వాలో ఆ స్థలాన్ని నాకు చూపించు. నాతో మాట్లాడుతున్నవాడు నిజంగా యేసు ప్రభు అయితే ఆ స్థలాన్ని నాకు చూపించాలి వద్దా? కానీ నా చుట్టూ ఉన్న ప్రజలు అంటారు, నిజంగా యేసు ప్రభు ఆ స్థలం చూపిస్తాడా? నిజంగా యేసు ప్రభు ఆ స్థలం చూపిస్తాడు అంటున్నారు. అప్పుడు నేనేం చేశాను తెలుసండి? మరలా చేతులు పైకెత్తి, నువ్వు నిజమైన దేవుడు అయితే, నువ్వు యథార్థమైన దేవుడు అయితే, నేను ప్రయత్నం చేయవలసిన స్థలాన్ని నాకే కాదు ఇక్కడున్న ప్రజలందరికీ చూపించమంటున్నానండి. గట్టిగా చేపట్లు కొడదాం. ప్రైజ్ గాడ్. ప్రియులారా, ఆయన నిజమైన దేవుడు అయితే, నాతో మాట్లాడిన యేసు ప్రభు అయితే ఆ స్థలాన్ని నాతో పాటు అందరికీ చూపించాలా వద్దా చెప్పండి. కానీ అక్కడున్న ప్రజలందరూ అంటారు, నిజంగా అందరికీ అలా చూపిస్తాడండి యేసు ప్రభు, నిజంగా స్థలాన్ని చూపిస్తాడంటుంటే ఈ పని మనిషి ప్రార్థన చేస్తుంది. లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా, ఆ కుప్పకూలి పడిపోయిన 5 అంతస్తుల భవనం ముందు లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా, నేను చూస్తుండగా ఏం జరిగింది తెలుసండి? భూమిలో నుంచి, మట్టిలో నుంచి లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా గొప్ప వెలుగు పైకి వచ్చిందండి. గొప్ప వెలుగు పైకి వచ్చింది. వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తి వచ్చి ఫోటోలు తీశారండి, పేపర్లో వేశారండి. ఒక పని మనిషి ప్రార్థన చేస్తే పడిపోయిన బిల్డింగ్ దగ్గర వెలుగు వచ్చినట్టు మొట్టమొదటి ఫోటో ఇదే. మీరు సైన్స్ చాలా అభివృద్ధి అయింది. ఈనాడు.com, IndianExpress.com, Hindu.com వెబ్సైట్లోకి వెళ్ళి నేను చెప్పిన డేట్ కొడితే ఈ ఫోటోలు వస్తాయి. ఇవి నేను తీసిన ఫోటోలు కాదు. అప్పుడు నా దగ్గర కెమెరా లేదు. నేను తీసిన ప్రజలు ఊరుకోరు ఫోటోలు తీస్తే. పిల్లరా, ఎప్పుడైతే వెలుగు వచ్చిందో పత్రిక విలేకరులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరులు ఆశ్చర్యపోయి ఫోటోలు తీసి పేపర్లు వేస్తున్నారండి. ప్రజలందరికీ ఆశ్చర్యం ఏంటి తెలుసండి? ప్రజలందరికీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్కి కరెంట్ ఉంచుతారా, తీసేస్తారా? పడిపోయిన బిల్డింగ్కి కరెంట్ ఉంచుతారా, తీసేస్తారా? అందరికీ తెలుసు 3 రోజుల నుంచి ఆ స్థలంలో కరెంట్ లేదు, వైర్ లేదు, బల్బు అంతకంటే లేదు. కానీ భూముల నుంచి ఏమొచ్చింది? వెలుగు. ఆ వెలుగులో నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి. ఆ వెలుగులో నుంచి ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రయత్నం చేయి, ఆ 4 మనుషులు బతికొస్తారన్నమాట. ఇప్పుడు నేను ప్రయత్నం చేయాలా వద్దా చెప్పండి? ప్రయత్నం చేయాలా వద్దా? ఎలా ప్రయత్నం చేయడం చూస్తున్నాను. కొంత దూరంలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నించబడేసిన పనిముట్లుంటే పరిగెత్తుకెళ్ళి అందులో గుణపం, ఆ ప్రాంతంలో గడ్డపలుగు, గడ్డపారంటారు, ఆ గుణపం తీసుకొని లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా ఆ వెలుగు వచ్చే స్థలంలో నేను తవ్వుతున్నానండి. లక్షల మంది ప్రజలు చూస్తున్నారు, ఏమవుద్ది ఏమవుద్దని. కొంత సమయం అయిన తర్వాత నేను తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి ఒక భార్య, ఒక భర్త, 2 చిన్న చిన్న పసిపిల్లలండి. వీళ్ళు 4 కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి. 4 బ్రతికొచ్చారండి. 4 బ్రతికొచ్చారు. ఆ పని మనిషి ప్రార్థన చేస్తూనే ఉందండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తుకెళ్ళి ఫోటోలు తీసి పేపర్లు వేసారండి 4 బ్రతికొచ్చినట్టు. ఇది అబద్ధం అంటారా? 4 బ్రతికి రావడం అబద్ధమా? మీరు ఎంతమంది ఆ బతికొచ్చిన 4 చూడాలనుకుంటున్నారు? ఆ బ్రతికొచ్చిన 4 ఆ బతికొచ్చిన వాళ్ళు మన మధ్య ఉన్నారు. దయచేసి వాళ్ళు స్టేజ్ మీద రమ్మని వేడుకుంటున్నారు. ఆ బ్రతికొచ్చిన వారు మన మధ్య కూర్చున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన ఆశ్చర్యకరుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆయన ప్రార్థన చేస్తే మృతులను సజీవులుగా చేస్తాడు. ఫలించే చెట్టుగా చేసే దేవుడు ఆయన. ఇది మత మార్పిడి కోసం చెప్పిన మాటల, ప్రార్థన కోసం చెప్పిన మాటల. పిల్లరా, ఈ బ్రతికొచ్చిన వాళ్ళు క్రైస్తవులు కానే కాదు. ఈ బ్రతికొచ్చిన వారు భయంకరమైన విగ్రహారాధికులు, హిందువులు. వేల
వీళ్ళని ఎవరు మత మార్పిడి చేశారు? పిల్లరా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టి లక్షలు సంపాదించాలనుకున్నాడు ఈయన. లక్షలు. ఈరోజు లక్షల సంపాదన విడిచిపెట్టేసి దేవుని సేవకుడిగా మారిపోయాడండి. ప్రియులారా, ఆ స్థలంలో ఎంతో మంది బాప్టిజాలు తీసుకున్నారు. నన్ను అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లు చర్చకు వస్తున్నారు. మేమందరం బతికున్నామండి. ఆ స్థలంలో ఇంచుమించు 15 మంది పోలీసులు బాప్టిజాలు తీసుకున్నట్టు నాకు ఉత్తరాలు రాశారండి. నన్ను అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ మాతో ప్రార్థనలో ఉంది. తోటలో రాజశేఖర్ ఉన్నారు లేదా ఆవిడ? పిల్లల ఒక్క పని మనిషి ప్రార్థన ఎన్ని జీవితాలు మార్చింది. ఈరోజు నేను సేవకునవుతాను అనుకోలేదండి. దేశాలు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎన్ని జీవితాలు రక్షిస్తున్నామండి. ఇదంతా ఎవరి ప్రార్థన అండి?